పరిస్థితుల ప్రభావంతో ఇల్లు వదిలి రోడ్లపాలైన ఇందిరా ప్రియదర్శిని అనే మహిళను జూలై 25న గచ్చిబౌలి పోలీసులు అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో చేర్పించారు. సార్ నమస్తే సార్, గచ్చిబౌలి పిఎస్ మేము. బుచ్చిరాజు కానిస్టేబుల్, ఉమెన్ పీసీ సౌమ్య, ఉమెన్ పీసీ దివ్య. మాది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈమె కొంచెం డిస్టర్బ్డ్ గా ఉండి అక్కడ అనుమానాస్పదంగా కనిపిస్తుంటే మా ఇన్స్పెక్టర్ గారు ఐడెంటిఫై చేసి ఆమె ఉమెన్ సేఫ్టీ వింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ మన చౌటుపల్లి అమ్మా నాన్న అనాథాశ్రమం దగ్గరికి పంపించడం జరిగింది సార్. ఇక్కడ సేఫ్టీగా ఉంటుంది, ఫర్దర్ గా ఆమెను ఇంటికి పంపించడం గురించి అని ఇక్కడే బెటర్ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ రిఫర్ చేసి ఇక్కడికి అమ్మా నాన్న అనాథాశ్రమం చౌటుపల్లికి పంపించడం జరిగింది. అప్పటి నుంచి ఆశ్రమంలోనే ఉండి చికిత్స తీసుకుంటున్న ఇందిర ఆరోగ్యం మెరుగుపడి కుటుంబ సభ్యుల వివరాలు చెప్పడంతో సిబ్బంది ఫోన్ చేసి సమాచారమిచ్చారు. కుమార్తె ఆశ్రమంలో ఉందని తెలుసుకున్న తల్లి వెంకటలక్ష్మమ్మ ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లా పొదిలి నుంచి ఆశ్రమానికి వచ్చారు. కుమార్తెను చూసిన క్షణంలో ఆ తల్లి కన్నీరు పెట్టుకుంటే ఏడవకమ్మా అంటూ కుమార్తె ఓదార్చింది. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో గొడవల కారణంగా ఇల్లు వదిలి వచ్చేసిందని తల్లి వెంకటలక్ష్మమ్మ తెలిపింది. నా పేరు వెంకటలక్ష్మమ్మ, అమ్మాయి పేరు ఇందిరా ప్రియదర్శిని, మా అల్లుడి పేరు సీను. మా సీను చెప్తే ఉదయం ఫోన్ చేసి అమ్మాయిని తీసుకొచ్చుకోమని చెప్తే వచ్చా. నాకు బాగలేక నేను ఆసుపత్రిలో ఉన్నానండి. నా పరిస్థితి కండిషన్ సరిలేదని నాకు చెప్పాల. మాది పొదిలి. ఇందిర ఆశ్రమంలో చేరినప్పుడు తన దగ్గర ఉన్న నగదు, పట్టీలను సిబ్బంది తిరిగి అప్పగించారు. అనంతరం ఇందిరను వారికి అప్పజెబుతున్నట్లుగా పత్రాలపై సంతకం పెట్టించుకుని ఇంటికి పంపించారు.